నేడుదన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 వర్స్ 5. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలమైన మనతో ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ విషయాలను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఒంటరిగా ఉన్నామని, మాకెవరూ లేరని, ప్రభువునందుంచినటువంటి విశ్వాసం విషయంలో కూడా పలు కారణాల చేత అవిశ్వాసం చెంది వేదనతో ఉన్నారో, అట్టి వారి హృదయములను ఎరిగినటువంటి దేవుడు ఈ దినం తాను మనలను రక్షించిన రక్షణ కార్యమును, మన కొరకే ఆయన ఉద్దేశించినటువంటి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ఆయన ఎరిగినటువంటి వారై ఉండి, వాటిని మరలా మనం ఒకసారి జ్ఞాపకమునకు తెచ్చుకొని ప్రభువు పట్ల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం చేత ఏ విషయాల గురించి భయపడుతూ ఉన్నారో, ఈ దినం ఆ భయములన్నిటి నుండి మనల్ని విడిపించి తాను మనకు తోడుగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నారు. నిశ్చయముగా తాను మనకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మనము ధైర్యముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమాత్రము కూడా మనం కృంగిపోనక్కర్లేదు. ఆయన తోడుగా ఉన్నారు అనేటటువంటి విషయం పట్ల విశ్వాసం కలిగినటువంటి వారు ఏ విధముగా ఉండాలి అని అంటే, సామ్స్ 34 వర్స్ 4, 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చాను, నా కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చదవబడినటువంటి వాక్యం తెలియపరుస్తా ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయుట, మొరపెట్టుట, కనిపెట్టుట అనేది మనలో ఉన్నటువంటి భయములన్నిటి నుండి కూడా మనం విడుదల పొందటానికి అది ఎంతో సహాయపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నాడు భక్తులందరూ తమ జీవితంలో దేవునిపై ఆధారపడి వారు తమ విశ్వాసాన్ని కొనసాగించుచూ ఉండగా, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు వారికి తోడుగా ఉన్నటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మనం చూడగలం. వాటిలో ఒక భక్తుని జీవితాన్ని మనం చూస్తే, 2 Kings చాప్టర్ 18 వర్స్ 7, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు తోడుగా ఉన్న యూదా ప్రజలకు రాజు అయిన హిజ్కియాను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు తనకు తోడుగా ఉండటానికి గల కారణాలు ఏంటంటే, 3rd, 4th and 5th వర్సెస్, 3, 4, 5 వచనాలలో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. నిజమే, మన పితరులు తమ జీవితాలలో తాము ఎదుర్కొన్నటువంటి పలు భయాన్ని కలుగు చేసే పరిస్థితుల్లో దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నారు అని అంటే, ప్రభువు దృష్టికి అంటే ప్రభు ఎదుట ఖచ్చితంగా వారు ఆయన యందు ఉంచాల్సినటువంటి విశ్వాసాన్ని అనుసరించటంలో వారు అనుసరించారు. రెండవదిగా, ఉన్నత స్థలములలో ఏవేవైతే ప్రభు దృష్టికి హేయమైన ఉన్నాయో వాటన్నిటిని కూడా అతడు చిన్నాభిన్నములుగా చేశాడు. నిజమే, ప్రభువునందు విశ్వాసం కలిగినటువంటి వారమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో దేవుని ప్రక్కన పెట్టి ఇహలోక సంబంధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తాం. అలాంటివి ఏవైనా గనుక మన జీవితాల్లో ఉంటే వాటిని మనం తొలగించుకోవాలి.
మూడవదిగా అతడు చేసినటువంటి పని ఏంటంటే, ప్రభువునందు అతడు విశ్వాసమును కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడో కూడా అవిశ్వాసం చెందలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా 6th వర్స్ 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. నిజమే, అతని జీవితం దేవునితో అన్యోన్యత గలదిగా ఉంది. ఎంత మాత్రము కూడా తనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా వెంబడించడంలో వెనుకడుగు వేయక, దేవుడు మోషే గారి ద్వారా సెలవిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అతడు అనుసరించుచు లేక గైకుంటూ అతడు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండటం ఇక్కడ మనం చూడగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీలో ఉన్న భయం తొలగిపోవాలంటే మొదట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన మీకు సమాధానాన్ని ఇస్తారు. రెండవదిగా, ప్రభు మీకు తోడుగా ఉండేటటువంటి జీవితానికి కావలసిన ఈ లక్షణాలను అనుసరించి అనుదినము జీవించండి. ఏ విధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని కృంగదీయటానికి అవకాశం ఉండదు. ఈ దినము నుండి ప్రభువును బట్టి అన్ని విషయాల్లో ధైర్యము గలవారై ప్రభు మహిమ కొరకు జీవించుచు అనేకులు కృంగినటువంటి స్థితిలో ఉన్న వారిని నిర్భయముగా ప్రభువులో వారును దీవింపబడేటటువంటి స్థితికి కారకులుగా మీరు అందరూ ఉండాలని, సాక్షులుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా ప్రతి భయము మా ప్రియుల యొద్ద నుండి యేసు క్రీస్తు నామమున తొలగిపోవునుగాక. మీరు వారికి తోడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకమందు ఉంచుకుంటకు ప్రార్థన. నేడు విన్న వాక్య ప్రకారంగా ప్రభువా, పరిపూర్ణముగా మీ యందు విశ్వాసమును కలిగి వ్యర్థమైనటువంటి వాటిని కొట్టివేసి ఎక్కడ అవిశ్వాసం చెందక మీతో అన్యోన్యత కలిగినటువంటి జీవితాన్ని జీవించుచు మీ మాటలను గైకొనే వారు ఉండటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులో ఉన్న వారిని దర్శించండి. ఈరోజు పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారికి మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.